ఇక తెలుగులో మనం పెట్టుకోవాలంటే ఆ పేరు ఏం పెట్టవచ్చు సార్? ఫ్రెండ్స్. డఫుల్ గ్యాంగర్స్. ఫ్రెండ్స్. డఫుల్ గ్యాంగర్స్ ఎందుకు పెడతాం? ఆమె కోసం అంటలేను. డఫుల్ గ్యాంగ్. డఫుల్ గ్యాంగర్స్ కా మనిషిని పోడిన మనుషులు. మనిషిని పోదిన మనుషులు 7 మంది ఉంటారు. ఇప్పుడు ముగ్గురుతోనే వస్తుండు సారు. ఇప్పుడు 10 తారీఖు ఇడుస్తున్నాడు. 1-0 ప్లస్ అంటే 1+0 1 అంటే 1 నంబర్ సినిమా అవుతుంది. ఏక నంబర్ ఇది కాదు, 2 నంబర్ కాదు, ఇది ఏక నంబర్ ఉంటుంది. మనం అందరం ఎక్కిన అలా శుక్రవారమే కదా సార్? శుక్రవారమే మంచి ముహూర్తం అదే ఉంటది. ఇక ఊతందరు అయితే ఆ .com కోసం దేవులాడుకొని మరీ పోతారు. సినిమా చూసిన తర్వాత .com లో వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి అర్జెంట్ మీ ఫోటో అప్లోడ్ చేయండి. నేను కూడా పెడతా. అందులో ఎవరెవరు ఉన్నారో మీకు పంపించండి. మీ నుంచి నాకు ఇంతమంది చుట్టాలైంది సార్ అని చెప్తాను. మళ్ళా చూడు ఆడికే పోతాడు, జూఫార్కే పోతాడు అన్న. బాగా ఫ్రేమ్ నేనంటే సార్ మీ కృషికి మేము ఎప్పుడు ఫాలోవర్స్మే. తిప్పలు పడి తయారు కావాలంటే ఊతుకు మీరు ఇన్స్పిరేషన్. కనబడకుండా ఉన్నారు, కొట్టిండ్రు, సిస్క్ కొట్టిండ్రు బింబిసారతో. ఇప్పుడు మళ్ళా ఇంకో సిస్క్ రెడీగా ఉన్నది. గ్రౌండ్లకు 10 తారీఖు వస్తారు కాబట్టి మంచిగా చెప్పారు ఆ డాఫుల్ గ్యాంగర్ గురించి, ఇంకేమింది ఆయన చేసిన తిఫల్ గురించి, మేనమామ గురించి, ఇంకా ఆమె ఆషిక రంగనాథ్. ఆషిక అంటే అర్థమైంది, గుర్తుంచుకున్నాడు పేరు కాదు. అనుష్కకు మేనత్త బిడ్డ లేక లేదా ఆమె? అనుష్క పోలికలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి. నువ్వు అందులో పెట్టు, డాఫ్లర్ దాంట్లో పెట్టు, నీకు ఆమెకు దగ్గర ఉంటుంది మేడం. మీతో చాలా విషయాలు మాట్లాడినాం సార్, మంచిగా అనిపించింది. 10 తారీఖు నాడు మా ఊతంతా పోతాం. మళ్ళా సినిమా చూసినాక మళ్ళా పోస్టింగ్లు పెడదాం, ముచ్చట్లు పెట్టుకుందాం అండి తప్పకుండా. నేనేదో క్యారెక్టర్లకు న్యాయం చేయకపోయినా ఏమనుకోవద్దు. దువ్వుడు తప్ప ఇవి తప్ప ఏం మారలేదు. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ సార్. కేర్ టేకర్ సార్ మీరు కూడా. కేర్ టేక్. బై బై.